సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి వారి స్థితులను బట్టి, వారి వారి చదువులను బట్టి వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు, వారికి కూడా మీ కృపనిచ్చి మీ దీవెన, మీ కాపుదలతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు. హాస్టల్లో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యమును, శక్తిని, మీ బలాన్ని ఇచ్చి చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారిని ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యం తొలగించి బలహీనతల నుంచి విడిపించి మీ శ్రేష్టమైన ఆరోగ్యంతో నింపమని, బలపరచమని. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, వారందరికీ గర్భఫలను అనుగ్రహించండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాలు దయచేయండి, సిద్ధపరచండి. సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న ప్రతి బిడ్డకును ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచమని, అన్ని సంఘాలు ఉన్న పరిశుద్ధులందరికీ మీకు దీవెన దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో మొదటి 2 చరణాలు చూసాం. ఈరోజు కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3-4 చరణాలు మనం చూద్దామండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3వ చరణం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? 4వ చరణం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. మొదటి 2 వచనాల్లో చెప్పింది సత్యమై ఉన్నా కూడా మనిషి తనను తాను పాపానికి, సాతానికి అప్పగించుకున్నాడు ప్రారంభం నుండి. అందువల్ల కొందరు మాత్రమే దేవుని సన్నిధికి ఆనందగానాలతో పైకి వెళ్ళగలరు. మన చేతులు, హృదయాలు మురికిగా ఉంటే, మనం మోసాలు చేస్తూ ఉంటే, వ్యర్థమైన వాటి వెనకాల పరిగెడుతూ ఉంటే, ఆయన మనల్ని తన యొక్క పరిశుద్ధమైనటువంటి పర్వతములో అనగా పరలోకములో ఆయన చేర్చుకోరు. అంటే పాత నిబంధనలో వ్యర్థమైనది అంటే తరచుగా విగ్రహము అని అర్థం వచ్చేటట్టుగా మనకు అనిపిస్తుంది. మన జీవితాలు అపరిశుభ్రత, పరిశుద్ధత లేకపోవడం, మోసము, అబద్ధాలు, కపటంతో నిండి ఉండగా మతం గురించి గొప్పలు చెప్పుకోవడం నిష్ప్రయోజనం. కీర్తనల 15వ అధ్యాయం కూడా ఒకసారి చదవండి. ఇలాంటి వాటన్నిటినీ కడిగి వేసుకునేటువంటి జలధార ఒకటి ఉంది. మనల్ని పాపం నుంచి, దోషము నుంచి క్రీస్తు రక్తం శుద్ధి చేయగలదు. దేవుని ఆత్మ మనలను విడుదల చేయగలదు. జకర్య గ్రంథం 13:1 మనం చూద్దామండి. జకర్య 13:1. ఆ దినమున పాపమును, అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ ఓట ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు. ఆ ఓట యేసు రక్తమే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ జలధార, మనల్ని కడిగి శుద్ధిపరిచేటువంటి జలధార ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు.
దేవుణ్ణి మనం ఆరాధించి సేవించి ఆయన దీవెనలు పొందాలని కోరుకునేటువంటి వారందరము నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఆయనను అనుసరించాలని దావీదు నొక్కి చెబుతున్నాడు. నిర్దోషమైన చేతులు అంటే బహిరంగంగా పాపపు క్రియలు చేయనటువంటి చేతులని అర్థం. యెషయా గ్రంథం 1:15, 33:15 మనం చూద్దామండి. యెషయా గ్రంథం 1:15, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మన చేతులు రక్తముతో నిండిపోయి మన చేతులు చాపేటప్పుడు అవి పాపముతో నిండి కనిపిస్తున్నాయి కనుక ఆయన మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు చేతులు చాపినప్పుడు నేను మిమ్మల్ని చూడను, ఈ ప్రార్థన ఆలకించను అంటూ ఉన్నాడు. కాబట్టి నిర్దోషమైన చేతులు కావాలని చెప్తూ ఉన్నాడు ఆయన. 33వ అధ్యాయం 15లో ఇదే యెషయా గ్రంథములో. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును. ఉన్నత స్థలం అనగా 24వ అధ్యాయం మనం చూస్తున్నటువంటి యెహోవా పర్వతము, ఆయన పరిశుద్ధ స్థలము. అటువంటి ఉన్నత స్థలమును నిలబడేవాడు ఎవడు అంటే ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. నీతిని అనుసరించడం, తన చేతులు జాగ్రత్తగా లంచం పుచ్చుకోకుండా కాపాడుకోవడం, హత్య అనే మాట వినకుండా చెవి మూసుకోవడం, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవడం. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 అండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పౌలు గారు రాస్తున్నాడు తిమోతికి, పురుషులు అనగా అందరూ కోపము సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను కోరుచున్నాను. మన చేతులు పవిత్రమైనవిగా ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. శుద్ధమైన హృదయము అంటే అంతరంగములో పవిత్రత, సరైన ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు కలిగి ఉండడం అని అర్థం. హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం అండి. మత్తయి సువార్త 5:8. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధిని మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే మనము దేవుని చూస్తాం, అంటే పరలోక రాజ్యం వెళతాం, అంటే ఆయనతో పాటు పరిశుద్ధ స్థలంలో ఉంటాం. కాబట్టి ఇక్కడ 3-4 చరణాల్లో 24వ అధ్యాయంలో కీర్తనలో మనం చూస్తే అండి, ఇటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కోరుతున్నాడు మనకు అర్థమవుతూ ఉంది. ఆయన పర్వతానికి ఎక్కడం, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలదగడం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడమే. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి బాప్తిసం తీసుకుంటే సరిపోదు. ప్రతి ఆదివారం ప్రతి నియామకుడికి వెళితే సరిపోదండి. ఖచ్చితంగా మనం మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మనల్ని మనం పరిశుద్ధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనస్సు వ్యర్థమైన వాటి యందు పెట్టక, ఆయన అంటాడు కదా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, పరలోక సంబంధమైన వాటి మీదే మీరు పరలోకం వైపే చూడాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే మన దృష్టి, మన మనస్సు వ్యర్థమైన వాటి యందు కాక దేవుని యందు మాత్రమే, ఆయన మీద మాత్రమే మనస్సు పెట్టాలి. కపటముగా ప్రమాణము చేయక, ప్రమాణాలు చేసేటప్పుడు కపటముగా చేయకూడదు. కపటముగా అంటే లోపల వేరొకటి ఆలోచించి బయటికి మంచిగా ప్రమాణం చేయడం అనేటువంటిది, అది వేషధారణగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ప్రమాణం చేయక నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఈ చేతులు దేవునివి. ఒకప్పుడు పాపం చేసినయేమో, యేసు రక్తముతో కడగబడినప్పుడు ఈ చేతులు పరిశుద్ధమైనవిగా మార్చబడ్డాయి. అటువంటి నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే పరిశుద్ధమైన హృదయం. అంటే హృదయంలో ఎటువంటి కల్మషము, ఇటువంటి అసూయ, ఇటువంటి పగ లాంటివి లేకుండా శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండువాడే ఆయన రాజ్యంలో నివసిస్తాడు. ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం ఆయన్ని ఎదుర్కొని సార్వత్రిక సంఘంలో చేర్చబడతాం. కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని క్రీస్తుల ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.